జనసేనలోకి సీఎం తనయుడు వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజమే అంటున్నారు రాజకీయ వర్గాలు. అసలే పార్టీ పెట్టి 3 ఏళ్లు కావస్తున్న ఇంతవరకు కనీసం కేడర్ లేని జనసేన పార్టీలోకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తనయుడు తన తండ్రి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్న ఆయన అధికారం కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా వస్తుందో రాదో కూడా తెలియని జనసేన పార్టీలోకి వెళ్లడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మొదట మేము ఈ వార్తలను విన్నప్పుడు మాకు అట్లే అనిపించింది. కానీ తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి ముఖ్యమంత్రి తనయుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి తనయుడు ఎవరో అని జుట్టు పీక్కుంటున్నారా? ఆయనే నిత్యం తన మాటలతో స్పీచ్లతో ఇటు సోషల్ మీడియాలో అటు ప్రజలకు మంచి కామెడీ అందించే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీ పంచాయతీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు. ఊకోండి సార్, చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అనుకుంటున్న నారా లోకేష్ నాయుడు పట్టుమని 10 మంది నాయకులు లేని జనసేన పార్టీలోకి పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారా? మీరు అడిగింది ఆలోచించేది నిజమే. అసలు ముచ్చట ఏమిటంటే ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సేవ్ విశాఖ సభకు హాజరు కాలేదు అనే సంగతి తెలిసిందే. దీని ఆధారంగా చేసుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా రోజా గురించి వార్తలను ప్రచురిస్తూ జగన్ తిట్టాడని, తన భాష మార్చుకోవాలని క్లాస్ పీకినట్లు. అందుకే రోజా వైసీపీ పార్టీ గుడ్ బై చెప్పి జనసేన పార్టీలోకి చేరబోతున్నారని అంటూ బ్యానర్ ఐటంగా వార్తలను ప్రచురించింది. దీంతో ఇటు రోజా అభిమానులు అటు వైసీపీ పార్టీ శ్రేణుల అభిమానులు ఈ వార్తలను కొట్టివేస్తూ చంద్రబాబు గత 3 ఏళ్లుగా వ్యవహరిస్తున్న తీరుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గతంలో తనకు పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకున్నట్లు చంద్రబాబు లోకేష్ వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకుని జనసేనలో కలిపి పవన్తో కలిసిపోతాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నారు. ఇది అన్నమాట అసలు ముచ్చట. For more videos, please subscribe our channel.